మన ప్రభువును ప్రియ లోకరక్షకుడు అనే యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించే దాని కొరకై కొంత సమయం దేవుని యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకొని ఆ రీతిగా ప్రభు యొక్క సన్నిధిలో ప్రభువుని మనము ఆరాధించేటువంటి వారంగా నావండి. చూడండి, కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం. మొదటి నుండి 5వ వచనం వరకు మనము 4వ వచనం వరకు మార్చి చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించి ఉన్నాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచి ఉన్నాడు. మరో మాట చదువుకుందామండి. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 24వ వచనం. 4వ అధ్యాయం. దేవుడు ఆత్మ, అందరం కలిసి చదువుకుందామండి. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెన. నేను ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇలా మరి పాటల ద్వారాగా మీ నామానికి మహిమ తీసుకొచ్చుకున్నందుకే స్తోత్రాలు. ఇలా తిరిగి ఆరాధన వర్తమానంలో కూడా ఇలా ప్రభు మీరు మాతో మాట్లాడి ఏ రీతిగా నిన్ను మేము ఆరాధించాలనో, ఏ రీతిగా ప్రభా నిన్ను గణపరచాలో మీరే ప్రభా మా గమనానికి ఆయన మీరు మాతో మాట్లాడుతురమ్మని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అల్పుడను అయోగ్యుడను ఎన్నిక లేనటువంటి నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని అయా చేరి వచ్చిన అందరికంటే దుర్బలుని, ఎన్నిక లేనటువంటి వాడు ప్రభా, ఇద్దరు లేనటువంటి వాడను మీ దయలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు మాతో మాట్లాడి ఆ రీతిగా నిన్ను ఆరాధించే అట్టి భాగ్యం, అట్టి కృప మీరు మాకు అనుగ్రహిస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రభా సహాయం చేయండి. చేరువచ్చిన మా ప్రియ సహోదరి సహోదరులను బట్టి, మరి చిన్న బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఇంకా రావలసినటువంటి వారిని, మార్గంలో ఉన్నటువంటి వారిని ఆయా సకాలాలని సన్నిధికి నడిపించి మీరే మహిమ పొందమని అయా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రభా మీరే సహాయం చేయండి. సర్వాధికారివి, సర్వసృష్టికి ఆది సంభూతుడవు, మార్పు చెందని మహిమగల దేవుడు, మా అందరితో ప్రభా మీరు మాట్లాడి ఆ సమయం అంతా కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని, నిన్ను ఆరాధించి నిన్ను కనపరిచి నిన్ను పూజించే కృప మీరు మాకు ఇచ్చారు. అట్టి స్థితిలో మమ్మల్ని నడిపించి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం.
ప్రభా కొద్ది మాటలు ఆరాధన కొరకై మీరు మాతో మాట్లాడుతురమ్మని మీ సహాయమును కోరుకుంటూ నన్ను నీ పాదముల యొద్ద పడవేసుకొనొచ్చుండు. ఇంకా మీరే కృప చూపించి మీ ఆధిపత్యం అధికారం కింద ఈ పరిచర్య జరిగించమని మా ప్రభువుడు ప్రియ లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనాకారుడు కీర్తన గ్రంథము 103వ అధ్యాయం. కీర్తన గ్రంథము 103వ అధ్యాయం. ఇది దావీదు యొక్క కీర్తన. అయితే దావీదు యొక్క ఆరాధన ఎలా ఉంది అంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఇక్కడ ఉన్నటువంటి మాటని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేసినటువంటి ఉపకారములలో దేనిని కూడా ఏం చేయకూడదంట. అంటే మరిచిపోయే యొక్క లక్షణం ఎవరిది? మానవుని యొక్క నైజం ఏంటంటే మర్చిపోయే నైజం. ఎందుకంటే ఇశ్రాయేల్ యొక్క ప్రజల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చాడు వారి మధ్య. కానీ వారు వెంటనే ఏమైపోయారంట? అవన్నీ కూడా మరిచిపోయారంట. అంటే ఎర్ర సముద్రాన్ని పాయలు చేయటం, బండలో నుంచి నీళ్ళు ఇవ్వటం, తర్వాత ఆకాశ పక్షులను కురిపించి వారికి మన్నానివ్వటం, అనేకమైనటువంటి అద్భుతాలు కూడా వారి జీవితాల్లో మరిచిపోయారంట. అంటే మన యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే వారికంటే మనం గొప్పవారమేమి కాము. అలాగనే నేను ఆ జీవితంలో ప్రభు యొక్క ఆయన అమూల్యమైనటువంటి రక్తం చేత కడగబడినటువంటి నీవు నేను కూడా మనం రక్షించబడిన నాటి నుండి ఈనాటి వరకు మన పక్షాన ఆయన ఎన్నో మేలులు ఆ చేసినన్నీ కూడా మనకి జ్ఞాపకం ఉన్నాయా? ఎందుకంటే అందుకనే ఇక్కడ ఉన్నటువంటి మాట దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక. ఆయన ఉపకారి. ఆయన చేసినటువంటి ఉపకారములలో దేనిని కూడా మరవకము. నిజంగా నేను ఆ జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఉపకారం ఏంది? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా దొరకని పాపక్షమాపణ ప్రభు మనకిస్తూ వచ్చాడు. అదే గనక అక్కడ కూడా రిజర్వేషన్ చేసుకున్నటువంటి వారికే అంటే, ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో కనీసం ఏ ఒక్కరు కూడా దాన్ని పొందుకోవటానికి అవకాశం ఉంటుందా? ఈ లోకంలో ఎవరైతే ఆ ఉన్నతమైనటువంటి ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అంటే అది ఎలా ఇచ్చి కనుక కొనేదైతే అది మనకు అందుబాటులో ఉండేది కాదు. అందుకనే దావీదు తన యొక్క జీవితంలో తను ఏమంటున్నాడు? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. మరిచిపోయేటువంటి స్వభావం కలిగినటువంటి వారు, మరిచిపోయేటువంటి స్వభావం కలిగినటువంటి మనకే ఆయన చేసినటువంటి ఉపకారాలని మనం తలపోసుకునేటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. చూడండి, కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని ఆ రీతిగా ప్రభు యొక్క సన్నిధిలో ప్రభువుని ఆరాధించేటువంటి వారంగా ఉందామండి. ఆదికాండము 8వ అధ్యాయం. ఆదికాండము 8వ అధ్యాయం చదవండి. 20-21 వచనం.
అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఆ ఇంపైన సువాసన నాగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండే చెడ్డదై నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇంకను సమస్త జీవులను సంహరింపను. ఇక్కడ ఉన్నటువంటి మాటని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడైనటువంటి యెహోవా నోవాహు యొక్క ఆ జలప్రళయం అయిపోయినాక తను అక్కడ దిగినటువంటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ బలిపీఠాన్ని కడుతూ వచ్చాడు. బలిపీఠము కట్టబడుట, తర్వాత దహన బలులు అర్పిస్తూ వచ్చాడు. అందుకని మన యొక్క జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నరుల యొక్క హృదయము బాల్యము నుండి ఏమైపోయిందట, చెడిపోయినటువంటిది. మానవుని యొక్క హృదయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే బాల్యము నుండే చెడిపోయినటువంటిది. అయితే దేవుడు నరుణ్ణి సృష్టించినప్పుడు చెడిపోయినటువంటి వాడినిగా సృష్టించలేదు, కానీ యథార్థవంతునిగా సృష్టించాడు. అయితే మానవుడు ఈ విధమైనటువంటి తంత్రములు ధరించినటువంటి వాడై బాల్యము నుండే తన యొక్క హృదయాన్ని దేవుని కంటే సాతాను యొక్క ఆ కబంధస్తాల కింద నలిగిపోవటానికి మానవుడు తన యొక్క స్థితిని అప్పగించుకుంటూ వచ్చాడు. అందుకని మన యొక్క జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, చూడండి ఇంకొక మాట, పరిశుద్ధ గ్రంథము బైబిల్లో 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం చదవండి, 8 నుంచి 10 వచనాలు. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందు ఉంచిన, చదవండి సిస్టర్, ప్రేమ ప్రత్యక్షపరచబడిను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, కానీ తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ఎలాంటి వాడంట? ప్రేమాస్వరూపి. అంటే ఆయన ప్రేమ ఎంత అని మనం కొలవగలమంటే, ఆయన ప్రేమ అంతా ఇంతని మనం చెప్పడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఒకవేళ నీ తల్లైనా నిన్ను మరుచునేమో కానీ నేను నిన్ను మరువను అంటాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ, ఆయన ప్రేమ అది ఇంత అని కొలత లేనటువంటి ప్రేమ. అందుకనే 8వ వచనంలో అంటున్నాడు, దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ప్రేమ లేనటువంటి వాడు దేవుణ్ణి ఎరగడు. కానీ దేవుడైతే ప్రేమాస్వరూపి. ఈ ప్రేమ లేనటువంటి మానవుణ్ణి కూడా ప్రేమించినటువంటి వాడు ఎవరండి? ఈ ప్రేమ లేనటువంటి మానవుణ్ణి, లేదంటే బాల్యములోని చెడిపోయినటువంటి మానవుణ్ణి ప్రేమించినటువంటి వాడు ఎవరంటే ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అందుకని ఇక్కడ ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే 10వ వచనంలో అంటున్నాడు, మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, కానీ తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఎందుకు పంపించాడండి? తన కుమారుణ్ణి లోకానికి ఎందుకు పంపించాడు? ఈ లోకంలో ఉన్నటువంటి మానవుని యొక్క పాపం పరిహరించబడాలి అంటే, ఈ లోకంలో ఉన్నటువంటి మానవుని మీద
ఏలుబడి చేస్తున్నటువంటి పాపం పరిహరించబడాలి అంటే, లేదంటే లోకంలో ఉన్నటువంటి మానవుడి మీద మరణం ఏలుబడి చేస్తున్న ఈ మరణం నుంచి తప్పించబడాలి అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, ఆ సర్వాధికారి అయినటువంటి దేవుడే తన స్వరూపాన్ని, తన సొగసును తగ్గించుకొని ఈ లోకానికి మానవుడిగా, శరీరధారిగా, కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన కంటికైనటువంటి మరియ గర్భాన్ని జన్మించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఎందుకు వచ్చాడండి ఆయన? ఎందుకు వచ్చాడు? మన పాపములను ఆయన తీసివేయట కొరకై ఈ లోకానికి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకనే 10వ వచనంలో అంటున్నాడు, మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు కానీ తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. మన పాపాలకు ప్రాయశ్చిత్తం కావాలంటే ఎవరు కావాలండి? ఎవరు కావాలా? పరిశుద్ధుడైనటువంటి, లేదంటే పాపము లేనటువంటి వాడు, పాపములో ఉన్నటువంటి మానవుడిని రక్షించాలి అంటే పాపము లేని పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారాగా మన పాపం, ప్రతి పాపం కడగబడిద్దంట. అదే మొదటి యోహాను పత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఆ మాట 7వ వచనం, మొదటి అధ్యాయం 7వ వచనం, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయును. ఇక్కడ ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, తన ఏకైక కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించడానికి కారణం ఏంటంటే ఆయన అమూల్యమైనటువంటి రక్తధారల చేత మన ప్రతి పాపమును ఏం చేస్తాడంట? మనలను కడిగి పవిత్రులుగా, లేదంటే నీతిమంతులుగా, లేదంటే నిర్దోషులుగా, ఒక దినము నిరపరాధులుగా ఆయనతో కూడా కూర్చోబెట్టుకోవటానికి, ఆయన మనల్ని తీసుకెళ్ళటానికి, మనల్ని కూడా ఆయన స్వరూపంలోనికి తీసుకురావటానికి ఆయన ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, మన యొక్క జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా ఎక్కడ ఉండాలంట? ఎక్కడ ఉండాలా? చీకటిలో ఉండటానికి కాదు, చీకటి ఛాయలో ఉండటానికి కాదు. అలాంటి చీకటిలో ఉన్నటువంటి మనలను తను ప్రేమించి మనల్ని వెలుగులోనికి పిలిచినటువంటి వాడు. అందుకని ప్రభువుని మనము ఆరాధించాల్సినటువంటి వారమై ఉన్నాం. చూడండి, ఇంకొక మాట పరిశుద్ధ గ్రంథము బైబిల్లో నుంచి కీర్తనల గ్రంథము 130 అధ్యాయం. కీర్తనల గ్రంథము 7వ వచనం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. చాలు. ఇక్కడ ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. ఏం దొరికిందంట ప్రభు దగ్గర? కృప. కృప అంటే మన యొక్క జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, భక్తుడైనటువంటి యోబు విషయంలో సాతానుతోటి దేవుడు అంటాడు, నా భక్తుడైనటువంటి యోబు విషయమై నీకు తెలుసా అని అన్నప్పుడు తన మీద అధికారాన్ని పొంది ఆ క్షణం అక్కడికి వెళ్ళటానికి ఇదైంది. అంటే ఆయన కృపలో భద్రపరచబడ్డాడు. ఆయన చుట్టూ ఆయన కంచె వేయబడుతూ వచ్చింది. ఆయన చుట్టూ ఆయన కాపుదల కలిగి ఉన్నాడు. అందుకని తన భక్తుడైనటువంటి యోబు విషయంలో సాతాను శోధించడానికి అవకాశం లేదు కనుకనే దేవుని దగ్గరకు వచ్చి తన యొక్క జీవితంలో అనుమతి పొంది అక్కడికి వస్తూ వచ్చింది.
అందుకని మన యొక్క జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, యెహోవా అర్థం మనకేం దొరికిందంట? కృప దొరికింది. ఆ కృపలో నుండి ఎవ్వరు కూడా మనల్ని ఏం చేయలేరు, అపహరింపలేరు. అందుకని ఇంకా దాని కింద అంటాడు, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. సగమా సంపూర్ణంగా? సంపూర్ణమైనటువంటి విమోచన అంటే మన యొక్క జీవితంలో ఏ పాపములో మనం జన్మిస్తూ వచ్చామో, జన్మకర్మ పాపముల నుండి మానవుని యొక్క తలంపుల ద్వారాగా, నోటి మాట ద్వారాగా, హృదయ ఆలోచన ద్వారాగా, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడ చూసినా పచ్చిపుండ్లు, గాయములతో ఉన్నటువంటి మనలను, దుర్వాసనతో ఉన్నటువంటి మనలను మనల్ని ప్రేమించి మన ప్రభు మనల్ని ఏం చేస్తూ వచ్చాడంటే, ఆయన సంపూర్ణంగా మనల్ని విమోచిస్తూ వచ్చాడు. విమోచించబడినటువంటి అనుభవం అంటే మన ప్రభుని మనం ఆరాధిస్తాం. ప్రభా, ఒకప్పుడు నా జీవితం ఇలాంటిది, ప్రభా ఒకప్పుడు నా జీవితంలో నిజంగా అయా నీ కృపలో నేను లేనటువంటి వాడను, దుర్బలమైనటువంటి జీవితంలో జీవిస్తున్నటువంటి వాడను. అలాంటి జీవితంలో ఉన్నటువంటి నన్ను ప్రేమించి నీ కృపలో నన్ను భద్రపరుస్తూ వచ్చావు. నీ కృపలో నన్ను భద్రపరచటమే కాదు కానీ నన్ను విమోచించుతూ వచ్చావు. అందుని బట్టి నీకు వందనాలు ప్రభు అని ప్రభువుని మనము ఆరాధించాల్సినటువంటి వారమై ఉన్నాం. చూడండి ఇంకొక మాట, నిర్గమాకాండము, పరిశుద్ధ గ్రంథము బైబిల్లో నుంచి నిర్గమాకాండము 3వ అధ్యాయం చదవండి. 14-15 వచనాలు. అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండుననువాడు మీ వద్దకు నన్ను పంపునని నీవు ఇశ్రాయేలీలతో చెప్పవలెనను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, యాకోబు దేవుడనైన యెహోవా మీ వద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీలతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇదే నా జ్ఞాపకార్థ నామము. ఇక్కడ ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన నిన్న నేడు నిరంతరం ఎట్టున్నాడంట? ఏకరీతిగా ఉన్నాడు. ఆయనలో మార్పు లేదు. మార్పు చెందినటువంటి మహిమ కలిగినటువంటి దేవుడు ఇశ్రాయేల్ యొక్క ప్రజలను విడిపించుట కొరకై తన దాసునైనటువంటి మోషేని ఏర్పరచుకుంటూ వచ్చాడు. పాత నిబంధనలో ఇశ్రాయేల్ ప్రజలు, ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలను విడిపించడానికి మోషేని ఏర్పరచుకున్నట్లుగా క్రొత్త నిబంధనలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయనే, ఆ ఏకైక దేవుడే, మార్పు లేనటువంటి దేవుడే, మహిమ కలిగినటువంటి ఆ దేవుడే మానవుడిగా, శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మన యొక్క పాపమును పరిహరించుట కొరకై ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా కలవరి శిలువలో ఆయన అమూల్యమైనటువంటి రక్తాన్ని చెందిస్తూ వచ్చాడు. ప్రియులారా, యేసు ప్రభు యొక్క రక్తం ద్వారాగా మనం కడగబడకపోతే ఈ లోకాన్ని విడిస్తే ఆరని అగ్నిగుండం ఉన్నది, లేదంటే నిత్య నరకం ఉన్నది. దాని నుండి తప్పించబడాలి అంటే ఏకైక మార్గం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా నేనే మార్గముడు, సత్యముడు, జీవనై ఉన్నా. నా ద్వారా తప్ప ఏ ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళారంట? ఎక్కడికి వెళ్ళలేరు. తండ్రి యొద్దకు చేరుకోలేము. తండ్రి అయినటువంటి దేవుని యొద్దకు చేరుకోవాలంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడాలి. ఆ కడగబడినటువంటి అనుభవం మన యొక్క జీవితంలో ఉంటే, ప్రభా నా యొక్క స్థితి ఇదిగో క్రీస్తుకు వెలపల, అలాంటి స్థితి నుండి నా ప్రతి పాపమును నన్ను కడిగి పవిత్రపరుస్తూ వచ్చావు. అందుని బట్టి నీకు వందనాలు ప్రభా. అయా ఇదిగో మోషే నాయకత్వంలో ఇశ్రాయేల్ ప్రజలు విడిపించడానికి మోషేను ఏర్పరచుకున్నట్లుగా నీవే ఈ లోకానికి నీ స్వరూపాన్ని తగ్గించుకొని, సొగసును తగ్గించుకొని ఈ లోకానికి మానవుడిగా, శరీరధారిగా ఈ లోకానికి వచ్చావు ప్రభా. అందుని బట్టి నీకు వందనాలని ప్రభువుని మనము ఆరాధించాల్సినటువంటి వారమై ఉన్నాం. చూడండి ఇంకొక మాట, మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం
చదవండి 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఇక్కడ ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, హృదయ శుద్ధి లేకుండా ఎవరిని చూడలేమండి. హృదయ శుద్ధి కలిగి ఉంటే దేవుణ్ణి చూడగలుగుతాం. ఒకవేళ నేను ఆ జీవితంలో అట్టి అనుభవం మనలో లేదు అంటే, అలాంటి స్థితిగతులు మనం కలిగి ఉండట్లేదు అంటే, మొట్టమొదట ఆయన కృపలో మనం భద్రపరచబడినటువంటి వారం కాదు. లేదంటే బారని మార్పు చెందినటువంటి ఆ ఏకైక దేవుడైనటువంటి ఆ యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడినటువంటి అనుభవం లేనటువంటి వారమే. అందుకనే మన యొక్క జీవితంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు మాత్రం ఎవరిని చూస్తారంట? దేవుణ్ణి చూస్తారు. మన యొక్క జీవితంలో హృదయ శుద్ధి కలిగి ఉంటే, ప్రభు నా యొక్క జీవితంలో హృదయము అన్నిటికంటే మోసకరమైందని ఇర్మీయా గ్రంథంలో మనం పలుమార్లు 9వ అధ్యాయంలో చూడగలం. అలాగనే మన యొక్క జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, హృదయంలో ఉన్నటువంటి పాప యొక్క స్వభావము మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి ఆ మాట. మనుషుల హృదయంలో నుండి దురాలోచన, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, కృత్రిమము, కామవికారం, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము, ఈ చెడ్డవన్నీ కూడా మానవుని యొక్క హృదయంలో నుండి బయలుదేరి మనిషిని ఏం చేస్తున్నాయండి? అపవిత్రపరుస్తుంది. అపవిత్రమైనటువంటి మానవుడు ఆ ఉన్నతమైనటువంటి ఆ పరలోక పట్టణంలో ప్రవేశించాలి అంటే సాధ్యమేనా? సాధ్యము కాదు. గనకనే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. హృదయ శుద్ధి గలవారు మాత్రమే దేవుని చూసేది. హృదయ శుద్ధి లేకుండా హృదయం కల్మషంతో ఉంటే జీవితంలో దేవుణ్ణి చూడటం కాదు కదా, ఆరని అగ్నిగుండానికి మనము పాత్రులముగా ఉంటాం. అందుకని అట్టి స్థితి నుండి ప్రభు మనల్ని తప్పిస్తూ ఇక్కడ ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, హృదయ శుద్ధి గలవారు ఎలాంటి వారంట? ధన్యులు అని రాయబడుతూ వచ్చింది. అందుకని చూడండి ఒక మాట, పరిశుద్ధ గ్రంథము బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 18వ వచనం. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఇక్కడ ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే 18వ వచనంలో నేను మొదటివాడను, కడపటివాడను. ఎవరంటేనా? నిన్న నేడు నిరంతరము మార్పు చెందినటువంటి మహిమ కలిగినటువంటి దేవుడు. ఆయన ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. అందుకనే ఎక్కడ కూడా మనకు అదే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడునైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. నిజంగా ఆయన మరణాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆయన మరణాన్నే కాదు, ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆయన మరణించి అలాగనే సమాధిలోనే ఉండిపోలా. సమాధిలో నుండి ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచినటువంటి వాడుగా ఉన్నాడు. కనుకనే ఆ మాట ఏమంటున్నాడు? యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ప్రేమైనటువంటి సహోదర సహోదరి, ఇక్కడ ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకొని మన యొక్క జీవితంలో ఇంకా అంటాడు 17వ వచనంలో ఒక మాట ఉంది, చదవండి. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను ఏమంటున్నాడు? భయపడకము. అంటే మానవుని యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఎన్నోసార్లు భయపడేటువంటి పరిస్థితులు, ఎన్నోసార్లు ఆందోళన చెందేటువంటి పరిస్థితులు అయినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇట్లా నేను భయపడకము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, ఇదిగో యుగ యుగములు సజీవుడనే ఉన్నా. యుగ యుగములు సజీవుడైనటువంటి దేవుడు మనల్ని కూడా ఏం చేస్తూ వచ్చాడు? ఆయన
ఆయన ఎలుగులో ఉన్న ప్రకారం మనల్ని ఎలుగులోనికి నడిపించాడు. ఆయన సజీవుడు కనుక మనల్ని కూడా ఏం చేస్తూ వచ్చాడు? సజీవులుగా మనల్ని కూడా ఆయన చేస్తూ వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి, ఇంకొక మాట పరిశుద్ధ గ్రంథము బైబిల్లో నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండును. ఇక్కడ ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, నిర్గమకాండంలో ఉన్నటువంటి ఏ దేవుడైతే మార్పు లేనటువంటి దేవుణ్ణి అన్నాడో, అదే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే 8వ వచనంలో యేసుక్రీస్తు కూడా నిన్న నేడు ఏమై ఉన్నాడంట? ఒకే రీతిగా ఉన్నాడు. అంటే ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వములో ఏకత్వం కలిగినటువంటి దేవుడు. ఆయన మన యొక్క జీవితంలో, అందుకని యోహాను సువార్తలు అంటాడు కదా, నేను వెలుడు ద్వారాగా మీకు మేలు, నేను వెళ్ళినాక మిమ్మల్ని మీకు ఆదరణకర్త వస్తాడు, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడని 14వ అధ్యాయంలో అంటాడు. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు, నేను వెళ్ళినాక మీకు ఆదరణకర్త వస్తాడు, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఈనాడు నేను ఆ జీవితంలో ఆయన ఆత్మచేత నడిపింపబడుతున్నటువంటి నీవు నేను కూడా, ఇది మంచి, ఇది చెడ్డ, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, ఇది మాట్లాడవచ్చు, ఇది మాట్లాడకూడదు, ఇది చూడవచ్చు, ఇది చూడకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. అలాంటి అనుభవం మన యొక్క జీవితాల్లో ఉంటే నిజంగా ప్రభువుని మనం ఆరాధించకుండా ఉండలేము, ప్రభువుని మనం ఘనపరచకుండా ఉండలేము, ప్రభువుని ఆయనను మహిమపరచకుండా ఉండలేము. చూడండి, ఇంకొక మాట పరిశుద్ధ గ్రంథము బైబిల్లో నుంచి యోహాను సువార్త 3వ అధ్యాయం. ఇది మనం అందరికీ బాగా తెలిసినటువంటి మాటే. 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని. దేవుడు, చూడండి ఆ మాట చదవండి. కాగా విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. ఇక్కడ ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడిని ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి లోకానికి పంపించటమే కాదు, కానీ ఆయన అమూల్యమైనటువంటి రక్తధారల చేత ప్రతి పాపమును కడిగి పవిత్రులుగా, నిర్దోషులుగా, నిష్కలంషులుగా చేయటానికి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించినటువంటి దేవుడు లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుని ప్రేమించాడు. అందుకనే ఇక్కడ ఆ మాట మనకు చెప్పబడుతూ వచ్చింది 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును, విశ్వాసముంచే ప్రతి వాడు నశింపక ఏం పొందుతాడండి? నిత్య జీవం. మరణములో ఉన్నటువంటి మానవుడి జీవములోకి ప్రవేశించాలంటే, నిత్యత్వంలో ప్రవేశించాలంటే విశ్వాసం ఉంచాల. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యము. ఎందుకంటే ఆయన ఉన్నాడని, లేదంటే ఆయనను అంగీకరించినటువంటి మన యొక్క జీవితాల్లో విశ్వాసం కలిగినటువంటి వారంగా లేకపోతే మన యొక్క జీవితంలో దేనికి పనికిరానటువంటి స్థితి. అందుకని మన యొక్క జీవితంలో మనకు జ్ఞాపకం చేసుకుంటే, ఎక్కడ ఉన్నటువంటి మాటను మనకు జ్ఞాపకం చేసుకుంటే, ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు. ప్రతి ఒక్కరి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఏదో ఒక జాతి, ఒక మతం, ఒక కులం, లేదంటే ఒక దేశ ప్రజల కోసం కాదు ఆయన వచ్చింది ఈ లోకానికి. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడి కొరకు ఈ లోకానికి వచ్చాడు కనుక, అందుకని ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు లోకాన్నే ప్రేమించాడు, లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడిని ప్రేమించాడు. అందుకని మన యొక్క జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుందాం, ఆయన ద్వారా మనకు నిత్య జీవాన్ని ప్రాప్తించుతూ వచ్చాడు. చూడండి, ఇంకొక మాట పరిశుద్ధ గ్రంథము బైబిల్లో 1 తిమోతేయులకు రాసినటువంటి పత్రిక, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, క్షమించండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం.
హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9:11 అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి అనగా తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను. ఇక్కడ ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన స్వరక్తాన్ని చిందిస్తూ వచ్చాడు. ఇక మనం జ్ఞాపకం చేసుకుంటే అదే 11వ వచనంలో అంటున్నాడు, అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైనటువంటి విమోచన. ఏ విమోచన అంటే ఇది? నిత్యం అంటే నిత్యము అంటే నిలిచి ఉండేది. నిత్యమైనటువంటి విమోచన కలుగు చేస్తూ వచ్చాడు. చూడండి, ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే తిమోతీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు. దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చి సాక్ష్యము యుక్తకాలమందు ఇయ్యబడెను. ఇక్కడ ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే 6వ వచనంలో ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తాను ఏం చేశాడంట? సమర్పించుకుంటూ వచ్చాడు. విమోచించబడటానికి తను పడినటువంటి ఆ కష్టాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం 26వ అధ్యాయము ఆ చివరి వచనాలు చూస్తే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆ గొల్గొతా కొండపైకి ఆ కలవరి సిలువను, ఆ సిలువలో ఆయన వ్రేలాడుతూ బిగ్గరగా కేక వేసి తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ఎంతగా అంటే తను అంతగా హింసించబడుతూ వచ్చాడు. చివరికి తన దాహాన్ని తీర్చుకోవటానికి కూడా ఒక్క చుక్క నీటి చుక్క కూడా తనకు దొరికినటువంటి దాఖలాలు. అంతగా మన కొరకు తను తాను అప్పగించుకొని మనం ఏం చేస్తూ వచ్చాడంటే ఆయన విమోచించుతూ వచ్చాడు. ఆ శ్రమంతా పొందవలసినటువంటి వారం మనం, ఆ కష్టమంతా పొందాల్సినటువంటి వారం మనం, ఆ శిక్షకు అర్హులం మనం. అయితే మన పాపములను తన మీద మోపుకొని ఆయన అమూల్యమైనటువంటి రక్తంతో మనల్ని ఆయన కడిగి మనల్ని పవిత్రులుగా చేయటానికి తనను తాను అప్పగించుకుంటూ వచ్చాడు. ఎంతగా అప్పగించుకుంటూ వచ్చాడంటే మరణము పొందినంతగా, చివరి బొట్టు వరకు ఆయన అమూల్యమైనటువంటి రక్తం చిందించేంతగా. అలాంటి స్థితిలో ప్రభు మనల్ని విమోచించినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకనే 6వ వచనంలో అంటున్నాడు, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తాను సమర్పించుకొనెను. దీనిని గూర్చి సాక్ష్యము యుక్తకాలమందు ఇయ్యబడెను. చూడండి, ఇంకొక మాట మత్తయి సువార్త 20వ అధ్యాయం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము పెట్టుటకును వచ్చనని చెప్పాను. ఇక్కడ ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ ఏం చేయటానికి వచ్చాడు? పరిచర్య చేయటానికి వచ్చాడు. అనేకుల కొరకు విమోచన క్రయధనముగా తాను ఏం చేసుకుంటూ వచ్చాడు? అప్పగింపబడుతూ వచ్చాడు. అందుకని మనం ఈ అన్ని మాటలను బట్టి మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువుని మనము ఆరాధించేటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి, ఇంకొక మాట అపోస్తుల కార్యము
అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 4వ అధ్యాయం 12వ వచనం. అపోస్తుల కార్యము 4:12. మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలన కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమనెను. ఇక్కడ ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకొని, మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే. ఈ నామం అంటే యేసు క్రీస్తు యొక్క నామమునే మనకి పాపక్షమాపణ, రక్షణ, మారు మనస్సు. అలాంటి స్థితి మనకి ప్రభు మనకి ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకనే మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలన కానీ ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని దేవుని యొక్క వాక్యం మనకి ఆ రీతిగా జ్ఞాపకం చేయబడతా వచ్చింది. అందుకని మన యొక్క జీవితంలో మనం విమోచించబడటానికి కారణం మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన స్వరూపాన్ని, తన సొగసును తగ్గించుకున్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడే, మారని దేవుడు, మార్పు చెందనటువంటి దేవుడే. అయినప్పటికి కూడా నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన ఆ యెరూషలేము వీధుల్లో ఆయన ఎంత భయంకరంగా హింసించబడుతూ వచ్చాడు, ఎంత భయంకరంగా ఆయన కొట్టబడుతూ వచ్చాడు, ఎంత భయంకరంగా ఆ శిలువ మీద తన ప్రాణాన్ని పెడుతూ వచ్చాడు. బిగ్గరగా కేక వేసి తన ప్రాణాన్ని విడిచి ఆయన వచ్చినటువంటి పనిని సంపూర్ణంగా పూర్తి చేస్తూ వచ్చాడు. ఎందుకో తెలుసా? నీవు నేను విమోచించబడాలని, నేను ఆ జీవితంలో సదాకాలం ప్రభుతో ఆయనతో ఉండాలనేటువంటి తాత్పర్యంతో నేను ఆ జీవితంలో ఉన్నటువంటి ఆ హృదయంలో ఉన్నటువంటి మాల్యమును తీటు కొరకై ఆయన హృదయ శుద్ధి ఇవ్వటానికి లోకానికి వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. అలాంటి అనుభవంలో ప్రభుని మనము ఆరాధించేటువంటి వారంగా ఉందాం. ప్రభు ఆ రీతిగా మనల్ని సిద్ధపరిచి నడిపించును గాక.